దీస్ టూ ఆర్ ద మెయిన్ స్టూడెంట్స్ అనమాట. ఇప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంట్లో కూడా వాళ్ళిద్దరికి బాగా టీచ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా లెసన్స్ చెప్పరు, అలాంగ్ విత్ స్టోరీస్తో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చెప్తారనమాట. వీళ్ళిద్దరికి కూడా చాలా ఇష్టం వాళ్ళ తాతయ్య అంటే. ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడతారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కూడా స్పీచ్ ప్రిపేర్ అయ్యారు, కానీ ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. శిష్యుల ప్రకారమే ఈరోజు నేను ఈ స్థాయిలో రిటైర్ అవుతూ ఉన్నాను. ఈ రిటైర్మెంట్కి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొంతమంది కొన్ని విషయాలు గుర్తు చేస్తానండి. నేను ఏ పాఠశాలలో చేసిన ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా ఒక బిల్డింగ్ కట్టాల్సిందే. 10 పాఠశాలల్లో 10 బిల్డింగ్స్, దానిలో ఖచ్చితమైన నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మునగపాడైతే నాకు 6 మేము నాతో కలిపి 6 స్ట్రెంగ్త్. అప్పుడు 6తో కలిసి పనిచేస్తూ ఆ సంవత్సరం మేము వెళ్ళిన సంవత్సరమే ఒక 5 మంచి మెరికల్ లాంటి పిల్లల్ని బయట ప్రైవేట్ అతను తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు మా హనుమంతరావు గారు, మా అరుణ్ రావు గారు, మేము 3 కలిసి, మేము 3 జెంట్స్, 3 లేడీస్, 2 స్కూల్ అసిస్టెంట్లు, 2 ఎస్జిటీలు, 2 పండిట్స్, అంతే. మేము 3 కలిసి ఇంటింటికి పోయి బ్రతిమలాడాం. మీ స్కూల్లో ఏముంటుందయ్యా, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఉదయం సాయంత్రం బ్రహ్మాండంగా చదువుకుంటుంది అన్నారు. సరే, మేము 6 కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం, నెక్స్ట్ ఇయర్ మన పాఠశాల నుంచి ఎవరు వెళ్ళకూడదు, అది మా టార్గెట్. రెండోది, ఆ పాఠశాల నుంచి ఎంతమంది రాగలిగితే అంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి మనకు రావాలి. మీరు సర్ప్రైజ్ అవుతారండి, 130 స్ట్రెంగ్త్తో మొదలైన స్కూలు, 1 గదితో మొదలైన పాఠశాల, మా 6 కృషి వల్ల ఆ తర్వాత సంవత్సరం ఆ ప్రైవేటు పాఠశాల మూసేశాడండి. 250 స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ మూసేశారు. వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చేరి 330 మంది స్ట్రెంగ్త్ మా దగ్గర అయింది, ఆ స్కూలే మూసేశారు. ఆ ప్రిన్సిపాల్ ఒకరోజు కనపడి, అయ్యా మా పొట్టగొట్టావు కదా అన్నాడు. మేమేం చేసామండి, ఉదయం 9ంటికి వచ్చాం, సాయంత్రం 5 దాకా చదువు చెప్పాం, మేము ఎక్స్ట్రా కూడా చేయలేదు కదా, మీలాగా నైట్ 9 దాకా చదివించలేదుగా అన్నాం. ఆశ్చర్యపోయాడు ఆయన. ఎవరైతే 5 పిల్లల్ని తీసుకెళ్లారో ఆ పేరెంట్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి కళ్ళమ్మట నీళ్లు పెట్టి, డబ్బులు పోయినాయి, సొమ్ము పోయింది, మాకు శని పట్టిందండి, మీరు మండలంలో టాపర్ అయ్యారు, పిల్లలందరికీ అబౌవ్ 75% అండి మార్కులు, అన్ని సబ్జెక్టులు యావరేజ్. సో ఇది మా 6 యొక్క కృషి అండి. ఒకసారి వాళ్ళు లేచి నిలబడితే నేను నా ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటానండి. ఒకసారి లేచి నిలబడండి, మా వాళ్ళని చూసి ఒకసారి క్లాప్స్ కొట్టండి. 4 వచ్చారు, నేను 5వ వాడిని. ఇంకొకళ్ళు మేడం గారు రిటైర్ అయ్యి ఉన్నారు, రాలేని స్థితిలో ఉన్నారు, అందువల్ల పిలవలేకపోయాను. వీరండి, ఇలాంటి స్టాఫ్ నాకు మళ్ళీ ఇప్పుడు కుదిరిందండి. ఈరోజు నేను ఎప్పుడైతే ఇందాక సార్ వాళ్ళు చెప్పారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళు నడిపించారు, కానీ ఒక విషయం నేను చెప్పానండి. నేను ఒకసారి నాకు ఇక్కడ మన పాఠశాలలో పనిచేసిన ఇంగ్లీష్ మాస్టర్ సిఎంఓగా చేస్తున్నారు అక్కడ. ఆయన ఫోన్ చేసి, మాస్టారు మన పాఠశాలని హై స్కూల్గా అప్గ్రేడ్ చేసేదాన్ని మేడం గారు రేణుక గారు ఒప్పుకోవడం లేదు, అది వెనక్కి తీస్తున్నారండి అని చెప్పాను. నాకు చెప్తే నేను వెళ్ళా, పర్సనల్గా వెళ్ళా, నేను మాస్టర్ని కలిసా. మేమిద్దరం కలిసి మేడం గారి దగ్గరికి వెళ్ళి, వీరు సార్ వాళ్ళు అది కంప్లీట్ ఇవ్వకముందు వెళ్ళి, మేడం మీకు మాటిస్తున్నాం, 8th, 9th, 10th 3 పెడతాం, 7వ తరగతి వరకు ఉంది, 47 మంది ఉన్నారు, మీరు తీసేయొద్దండి, స్ట్రెంగ్త్ పెంచి చూపిస్తాం, పాఠశాలను డెవలప్ చేస్తాం, ఆ ఊరికి చాలా అవసరం అండి అంటే, మీరేనండి వచ్చింది, ఎవరు రాలేదు ఎలా అన్నారు మేడం. ఆ మాటకి ఖచ్చితంగా నేను పాఠశాలకు వచ్చిన తర్వాత సార్ వాళ్ళ యొక్క పని అంతా చేశారు, 100% పాఠశాలకు వచ్చింది. తీసేసిన పాఠశాలను కూడా మళ్ళీ అప్గ్రేడెడ్ హై స్కూల్గా మార్చడం జరిగింది. అయితే మా స్టాఫ్ అందరితో కూర్చొని చెప్పాను నేను, ఇదండి పరిస్థితి, 10th వరకు పెట్టాలి, మరి మీకేమైనా ఇబ్బందా అంటే, నిజంగా అండి వీళ్ళందరూ ఏం పర్లేదు సార్, మేమున్నాం మీ వెనక, 100% ప్రయత్నం చేద్దాం. 7.5 నెలలు మాత్రమే మా దగ్గర చదివిన పిల్లల్ని అదే 75% యావరేజ్ మార్క్స్ తోటి, తక్కువ కాదండి, అబౌవ్ యావరేజ్ 75%, మీరు మార్కులన్నీ చూసుకోండి కావాలంటే, యావరేజ్ మార్కులు 75 పైన తీసుకొస్తూ 572 హైయెస్ట్ తీసుకొచ్చి
100% రిజల్ట్ తీసుకొచ్చి నాకు బహుమతిగా ఇచ్చారండి వీళ్ళందరూ నా స్టాఫ్. సో ఒకసారి నా స్టాఫ్ అందరూ ఇక్కడ కనుక ఉంటే వాళ్ళందరూ ఒకసారి నిలబడాల్సి కోరుచున్నానండి. నా స్టాఫ్ మెంబర్స్ని నిజంగా దే ఆర్ మై ఫ్యామిలీ. అక్కడ మంచి ఫ్యామిలీ దొరికింది, ఇక్కడ మరో ఫ్యామిలీ దొరికింది. అలానే అనంతరపాడులో చేసేటప్పుడు మేడం గారు అయితే ఒక తల్లి, ఆమె ఏం చేసేవాళ్ళంటే అప్పాలు తయారు చేసి 250 మంది పిల్లలకి తన చేతితో స్వహస్తాలతో పెట్టేదండి. మేము ప్రతి నెల భోజనాలు చేసేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం, చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు నేను చాలా డల్గా ఉంటే ఆ పక్కన అటెండర్ వచ్చి, వాచ్మెన్ వచ్చి, ఏంటి సార్ ఏంటి ప్రాబ్లం ఏంటంటే, నాకు లోన్ శాంక్షన్ అవ్వలేదమ్మా, ఇల్లు ఏం సగంలో ఉంది, లాస్ట్కి వచ్చింది, డబ్బులు కావాలి, అది లోన్ ఇంకా రాలేదు అని చెప్పానంటే మేడం గారు సీట్లో కూర్చొని విని బయటకు వచ్చారు. ఏం మాస్టర్ గారు ఏంటి సమస్య ఏంది అన్నారు. ఏం లేదు మేడం. హెచ్ఎం గారికి నేనేం చెప్తా, ఏం లేదు, ఏం కాదులే కానీ మీరు సాయంత్రం ఇంటికి రండి అంది. ఎందుకండి అన్న, పర్లేదు రండి అంది. వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. ఎంత కావాలి మీకు డబ్బులు అని అడిగారు. 2 లక్షలు నా దగ్గర ఉన్నాయి, చీటి పాట పాడాము, డబ్బులు వచ్చినాయి, తీసుకెళ్ళండి అన్నారు. నేను వండర్ అయ్యానండి. ఒక తల్లిలాగా, సోదరిలాగా నా అవసరాలను నిలబడి మరి ఆమె వెంటనే ఇస్తే నేను వద్దండి, 1 లక్ష చాలండి, 1 లక్ష చాలండి అని చెప్పని 1 lakh తీసుకున్నానండి. ₹1 వడ్డీ కానీ ఇంకోటి కానీ ఏమి, ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వకపోతే ఏంది సార్ మీరు, ఏంటండి మీరు, ఎంత మంచి ఫ్రెండ్స్ అండి. మా బాలకృష్ణ రెడ్డి గారు ఉన్నారు, నా స్నేహితుల సంగతి చెప్తున్నాను. స్నేహం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. నేను మొట్టమొదట మందపాడు పాఠశాలకు వస్తే ఆ పాఠశాలలో ఫస్ట్ పరిచయం అయిన వ్యక్తి తను. ఆయన అంటూ నాకు షూరిటీ సంతకం కావాలి అని చెప్పంటే ఆ రోజు శ్రీరామ్ చిట్ ఫండ్కి వచ్చి షూరిటీ చేయడానికి వస్తే మీరు ఎవరండి, ఆయనకి ఏమవుతారని అడిగింది ఆ అమ్మాయి. మా బ్రదర్ అండి అన్నాడు. అదేంటండి ఆయన బాలయేసు, మీరు బాలకృష్ణ రెడ్డి, హౌ ఈజ్ ఇట్ అని అడిగింది అమ్మాయి. నీకు అవసరమా, నీకేం కావాలి, సర్టిఫికేట్ ఉంది, శాలరీ సర్టిఫికేట్ ఉంది, మా బ్రదరు కాకూడదా అని అడిగితే ఆమె ఆశ్చర్యపోయి సరే సార్ సంతకం చేయండి సార్. ఆ తర్వాత ఒక సందర్భంలో మొన్న ఈ మధ్య అంటూ, మిత్రమా పొరపాటున నీకేదన్నా జరిగినా నేనుంటా, నాకేదన్నా జరిగితే నువ్వు దగ్గరుండి నడిపించు. ఎవరు చెప్తారండి, ఇది కులంతో కాదు, మతంతో కాదు, ప్రాంతం కాదు, ఇవి కాదండి. స్నేహం అనేది చాలా గొప్పది. నా ఫ్రెండ్స్ 84లో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడికి రావటం, అలా నేను చాలా విషయాలు చెప్పొచ్చండి. ఇక్కడ నాకు సహాయపడినటువంటి వాళ్ళల్లో నా భార్యను కూడా ప్రముఖంగా చెప్తున్నానండి. నేను ఉద్యోగం వచ్చినప్పటి నుండి, నాకంటే ముందే తనకు ఉద్యోగం వచ్చిందండి. మీ అందరికి సభాముఖంగా చెప్తున్నాను. ఆమె 85 బ్యాచ్ అండి. ఇంటర్మీడియట్ తోటి యూజీడీ పీఈడీ చదివిందండి. డ్రిల్ టీచర్ ఆమె. మన వెల్లలూరులోనే రిటైర్ అయ్యింది. అయితే ఆమెకి జాబ్ ఉన్నప్పటికీ నాకు అప్పటికి జాబ్ లేదు. జాబ్ లేని వ్యక్తిని మరి వాళ్ళ నాన్న వాళ్ళు చూసారో, తను ఇష్టపడిందో ఏమో, నాకు ఉద్యోగం లేని వాళ్ళని ఆ రోజుల్లో చేసుకోవడం చాలా కష్టం. నన్ను చేసుకున్నాండి. చేసుకోవడమే కాకుండా బంగారం రత్నాలు లాంటి నాకు 3 బిడ్డలు ఇచ్చిందండి. ఆ బిడ్డలు ఈరోజు అంతా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివారండి. కానీ ఒక అమ్మాయి ఎంఎస్సి బీఈడీ చదివిందండి, ఏపీ సెట్ క్వాలిఫైడ్. గవర్నమెంట్ జాబ్స్ లేక తర్వాత తనే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్లో పెద్ద పాప నిలబడమ్మ. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈరోజు 10 BOలకి హెడ్గా పోస్ట్ మాస్టర్గా ప్రతిపాదన చేస్తూ ఉందండి. రెండో పాప నిలబడినాన్న. మా అమ్మాయి బైబర్త్ అండి, స్కిన్ డిజార్డర్ అంటే తనకి ఆ స్కిన్ తయారయ్యేటువంటి జీన్ మ్యూటేషన్ అయిందండి. కారణం ఏంటంటే నా మిస్సెస్ ఎండలో ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లం వస్తే లోకల్ గైనకాలజీ దగ్గరకు పోయామని పొరపాటుని తెలియక 3 నెలల పాటు 3 నెలల గర్భవతికి ఇవ్వకూడనటువంటి మెడిసిన్ ఇచ్చారండి. దాని ఫలితంగా లోపల ఉన్నటువంటి బిడ్డకి ఎఫెక్ట్ అయిపోయి స్కిన్ తయారవ్వలే. అంటే మనలాగా ఈ స్వెట్, శవం ఇవి రావు. అలాంటి పిల్ల నేను వద్దులేమ్మా, చదవద్దు, నువ్వు మేమిద్దరం టీచర్లమే కదా, నిన్ను ఏదో పోషిస్తాను, నీకు ఏం ప్రాబ్లం లేదు తల్లి అంటే, నో నేను చదువుతా. ఎంత కష్టమో చూడండి. అన్నీ సవ్యంగా ఉన్న పిల్లలే చాలా కష్టపడతారు సమాజంలో రావడానికి. కానీ తను 10th క్లాస్ దాకా మా దగ్గర చదివింది. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు చేరిస్తే అక్కనే ప్రైవేట్ కాలేజీ, నన్ను గవర్నమెంట్ చేస్తామంటే నేను తీసుకెళ్ళి అభ్యుదయాలు చేర్చానండి. చివరికి అక్కడ ఫీజు ఇవ్వడానికి డబ్బులు తీసుకొని పోతే ఆడబెట్టు అంటే ప్రిన్సిపాల్ కూడా దగ్గర రానివ్వలేదండి. డబ్బులు కూడా చేత్తో ముట్టుకోలేదు. దట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, దట్ ఈస్ అ డిజార్డర్. అది తెలియదు జనానికి. సరే అక్కడ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ చేసింది. డాడీ పీజీ చదువుతా. వద్దులే నాన్న, ఎందుకంటే మళ్ళీ పీజీ ఎంఎస్సి టీజేపీఎస్ కాలేజీలో ఎంఎస్సి మ్యాథ్స్ అండి. అది అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా ఎంఎస్సి బీఈడి పిహెచ్డి అని పెట్టుకునేది తన మెయిల్ అడ్రస్లో.
వద్దులేమ్మా నీకు ఎందుకురా అంటే బీఈడీ చదివింది, తర్వాత డాక్టరేట్ చేయాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి డాక్టరేట్ చేసిందండి, మ్యాథ్స్లో, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో. అంటే అంత ఇబ్బందిలో ఉన్నటువంటి పిల్ల, మీరు మీరు తెలుసుకోవాల్సినది, ఈరోజు నేను చెప్పాలనుకుంది కూడా అదే. అంత ఇబ్బందిలో ఉండి అసలు బస్సులోను రైల్లోనూ సీట్ ఇవ్వడానికి వెనకాడేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ బిడ్డ తను కష్టపడి ఆ స్థాయికి వస్తే, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురైన తన సమస్యలు. ఏ ఇంజనీరింగ్ కాలేజీ పైన ఎవ్వరు జాబ్ ఇవ్వట్లా, ఎందుకంటే అపీరెన్స్ చూస్తున్నారు కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ చుట్టాలు ఎవరు. చాలా బాధేసిందండి. బాధేసి ఒక కాలేజీకి వెళ్ళి, సార్ నేను చదువు చెప్తా, నన్ను పైన చూడకండి, నా చదువును చూడండి అని ఎంత చెప్పినా వినలేదండి. నేను ఫ్రీగా చదువు చెప్తానని 1 year నాకు అవకాశం ఇవ్వండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అంటే ఎవరు ఇవ్వలేదండి అవకాశం. ఫైనల్గా హైదరాబాద్ వెళ్ళి ఏదో కాలేజీలో 35,000 ఇస్తామమ్మా, చేస్తావా అన్నారట. ఓకేనండి చేస్తానన్నారు అని బయటకు వచ్చిన తర్వాత ఆ లెటర్ తీసుకొని వచ్చి మీరేం క్యాస్టు అని అడిగారట. అంతే, మీ నాన్న బాలయేసు కదా, ఆర్సీఎమ్మా, రోమన్ క్యాథలిక్సా ఏంటని అడిగారట. అప్పుడు నాకు ఫోన్ చేసి, నాన్న మనం ఏం క్యాస్టు అని అడిగారు. వాళ్ళకి తెలియదండి, కులం అనేది తెలియదు. నా ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్, చౌదరీస్, రెడ్డిస్, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిలో మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. నాకు అసలు కులం అనేది తెలియదండి. నేను ఒక లౌకికవాదిని, అంబేద్కర్ వాదిని. సో ఆ మాట అనేసరికి ఏనన్నా అంటే ఇట్లా అన్నారు డాడీ. సరే తర్వాత చెప్పిందంట, మేము మాలా అండి అని చెప్తే అది తీసుకొని, అమ్మ లోపలికి అనుక్కొని వచ్చి నీకు ఇస్తానన్నమాట అని లోపలికి వెళ్ళి హీ రిఫ్యూజ్డ్. ఆ దెబ్బతో తను కంప్లీట్గా మానసికంగా ఇదైపోయి డిప్రెషన్కి వస్తే, ఆ తర్వాత వాళ్ళ చెల్లి లేనన్నా చిన్నమ్మాయి చెల్లి ఏం చేసిందంటే, ఈ డిఎస్సి టెట్ ఇది పడింది కదా, సచివాలయాలకి అప్లికేషన్ పెడతానని తనకు తెలియకుండా అప్లై చేసి, తర్వాత దానిలో సచివాలయంలో జాబ్ వచ్చిన తర్వాత బెల్లంకొండలు చేస్తూ, తర్వాత మళ్ళీ ఇప్పుడు గుంటూరు మారిందండి. అంటే ఏదో చదువుకు సంబంధం లేదు, డాక్టరేట్ చేసిన పిల్ల సమాజం ఉపయోగించుకోలేదని నా బాధ అంతే. మీరు స్ఫూర్తిగా పొందండి పిల్లలు. అన్నీ ఉన్న మీరు ఎందుకు చేయలేరు? తను ఎండలో 1 గంట సేపు నిలబడాలని నిలబడలేదు, ఒళ్ళు తడుపుకోవాలి. ఇది చెప్పడానికే నేను ఈ సమావేశంలో ముఖ్యంగా ఏర్పాటు చేసుకుందండి. వాస్తవంగా నా పిల్లలకి, నాకు ఫుడ్ పెట్టినటువంటి పిల్లలు మీరు, నా కుటుంబాన్ని పోషించిన పిల్లలు మీరు. మీ పిల్లలకి స్ఫూర్తి కావాలి. ఎవరినో తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నీ ఎదురుగా ఉంది, మీ ఎదురుగా డాక్టరేట్ చేసింది అమ్మాయి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో. సో అటువంటి పిల్లల్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. నా చిన్న పాప అమ్మాయి కూడా ఎంఫార్మసీ గోల్డ్ మెడలిస్ట్, 67,000 మందికి టాపర్. తను గోల్డ్ మెడల్ తీసుకొని ఏ కాలేజీకి టీచింగ్ పోతే 9,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 8,000 ఇస్తాం అన్నారు. ఇదేంటి అని చెప్పిన ఫారిన్ ఆపర్చునిటీస్ వచ్చినాయండి. నాకు వాస్తవంగా చెప్తున్నాను, ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మరి భగవంతుడి దయ వల్ల నాకు ఆడపిల్లలే కలిగారు. ఇక్కడ కూడా 1వ తరగతి నుంచి 10th క్లాస్ పిల్లల వరకు నా చుట్టూ తిరుగుతూ ఉంటారండి. చాలా ఇష్టం అండి నాకు పిల్లలంటే. అలాంటి పిల్లలు అమ్మాయిని పంపించడం ఇష్టం లేక ఇక్కడే ఉంచితే, తను కూడా ఈ ఎగ్జామ్లో రాసేసి ఏదో జాబ్ చేసుకుంటాం. ఇక నాకు దేవుడిచ్చినటువంటి అల్లుళ్ళు 2 ఉన్నారండి. దే ఆర్ సన్ ఇన్ లాస్. చట్ట ప్రకారం నా కొడుకులు 100% కొడుకులేనండి. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశం వాళ్ళిద్దరి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. సో ఐఎమ్ బ్లెస్డ్. నేను చాలా హ్యాపీ అండి. ఫైనల్గా 2 ఉన్నారండి ఇక్కడ. ఈ 2 మా అమ్మ నాన్నలను చూసుకుంటున్నానండి. మా నాన్న నాకు మొట్టమొదటి చెప్పిన మాట ఒకే ఒక మాట, రే నువ్వు మంచి చేయకపోయి పర్లేదు, చెడు మాత్రం చెయ్యొద్దు. బాలయేసు అని పేరు పెట్టుకున్నా నేను, యేసు ప్రభువుకి చెడు తీసుకురాబాక అన్నాడు. నేను ఈ రోజు వరకు అలానే ఉన్నానండి. భవిష్యత్తులో కూడా అలా ఉండడానికి ట్రై చేస్తాను. సో వీళ్ళందరూ కూడా నా జీవితంలో చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరి పేరు మర్చిపోవచ్చు. కాబట్టి మీ అందరికీ కూడా నా కోసం ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు 2 అవుతుందండి, భోజనం కూడా ఆకలి అవుతూ ఉంటుంటుంది. ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మా బంధువుల మిత్రులకి, స్నేహితులకు, అలానే విద్యార్థులకు, మా ఉపాధ్యాయులకు, మీ అందరికీ కూడా ఎంఈఓస్ మీరిద్దరు కూడానండి. ప్రతి అంశంలో ఏదన్నా అడిగితే వెంటనే మాస్టర్ మేము ఉన్నాం, మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. 6 నెలల ముందు నా యొక్క ప్రపోజల్స్ని, పెన్షన్ ప్రపోజల్స్ రాజుగారు పంపించారండి. 6 నెలల ముందు పంపిస్తే ఎందుకు ఏమిటి అని కూడా అడగలేదండి, పంపించారు. నెల రోజుల్లో నాకు వచ్చేసినండి. నా పెన్షన్ అడ్రస్ కూడా నా ఇంట్లో ఉన్నాయండి. ఎంత గొప్ప విషయం అండి. నేను ఎవరిని ఏమీ అడగలేదండి. జస్ట్ ఊరికెళ్ళి సార్ అట్లానే ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ప్రోగ్రామ్ ఉందని చెప్పండి. మాస్టర్ గారు నాకు విజయభాస్కర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగారు. సార్ స్కూల్కి వెళ్తున్నాను సార్, దారిలో ఉన్నానన్న. 8 గంటలకు రావాల్సిన విపరీతంగా మంచు పడతా ఉంది.
నేను వస్తున్నాను, నన్ను దాటి పైకి వస్తూ రాజుగారు మళ్ళీ ఫోన్ చేసి మేము నిన్ను చూసాము, నువ్వు ఫలానా చోట ఉన్నావు, జాగ్రత్తగా రా. సో ఇటువంటి అధికారులు ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరండి. వెన్నుదన్నుగా ఉండి నన్ను నడిపించి, నన్ను ప్రోత్సహించి, నా అన్ని విషయాల్లో తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నప్పటికీ ముగిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.